TV7 న్యూస్ కు స్వాగతం. నా పేరు స్వప్న. ఇటీవల జరిగిన జర్నలిస్టుపై దాడిని ఖండించిన నర్సీపట్నం జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ యూనియన్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. జర్నలిస్టులపై దాడులు ఆప్తాడులో దాడి చేసిన వారిపై కఠిన చర్యలు ఆప్తాడులో విలేకరుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. 2 రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నిసార్లు యూనియన్లు స్పందించి ఆందోళన చేసినా సరే ఈ దాడులు తగ్గుముఖం పడడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరిగే ప్రమాదం ఇంకా ఉంది. రానున్న ఎన్నికలు కాబట్టి ఈ సందర్భంలో జర్నలిస్టులు కూడా అప్రమత్తంగా ఉండి ఈ దాడులను ప్రతిఘటించే పరిస్థితి కూడా ఉండాలి. పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల దుండగులు మరింత రెచ్చిపోయి ఈ దాడులకు పాల్పడుతున్నారు. కావున ఈ దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ తీవ్రంగా ఖండిస్తోంది. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ దాడుల్ని నియంత్రించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.